నమస్తే ప్రజలరా, ఇవాళ డేటు జూన్ 10th 2026. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో ఏం జరిగిందో తెలుసా? ఫస్ట్ వచ్చేసి ముంబై హైకోర్టు వడాఫోన్ ఎయిర్టెల్ కంపెనీలకి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఆ కంపెనీలపై ఉన్న 20,000 కోట్ల ఆర్థిక భారాన్ని రద్దు చేసింది. మ్యాటర్ ఏంటంటే 2012 లో టెలికాం డిపార్ట్మెంట్ ఈ రెండు కంపెనీల మీద వన్ టైం స్పెక్ట్రమ్ ఛార్జెస్ విధించింది అనమాట. దీంతో వడాఫోన్ 11,000 కోట్లు, ఎయిర్టెల్ 9,000 కోట్లు కట్టాలని డిమాండ్ వచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ మేమెందుకు కట్టాలి అని చెప్పి ముంబై హైకోర్టులో కేసు వేశారు. అప్పుడు వేసిన కేసుకి ఇప్పుడు కోర్టు అనుకూలంగా తీర్పిచ్చింది అనమాట. సో ఆ కంపెనీలు ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, ఓటీఎస్ ఛార్జెస్ ని రద్దు చేస్తున్నాం అనేసి తీర్పిచ్చారు. ఇలా ఈ రెండు కంపెనీలకి రిలీఫ్ వచ్చింది. ఇరాన్ యుఎస్ఏ యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయింది. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇరానే. వీళ్ళు గమ్నే ఉండకుండా యుఎస్ఏకి చెందిన మోస్ట్ అడ్వాన్స్డ్ అపాచీ హెలికాప్టర్ హార్మోజ్ కెనాల్ మీద పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఈ ఇరాన్ వాళ్ళు ఆ హెలికాప్టర్ మీద దాడి చేసి కూల్ చేశారనమాట. సో దీంతో ట్రంప్ కి ఎక్కడో కాలింది, మీరైనా కాల్చేది మేమేమన్నా తక్కువ అని ఇరాన్ మిలిటరీ స్థావరాల మీద వెంటనే అటాకులు స్టార్ట్ చేశాడు. మొన్నటి దాకా చీజ్ ఫైర్ అన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొట్టుకుంటున్నారు అనమాట. ఎప్పుడు ఆపుతారేమో మరి. ప్రఖ్యాత సంస్థ సిప్రి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇండియన్ న్యూక్లియర్ వెపన్స్ 180 నుంచి 190కి పెరిగింది. అందులో 12 వార్ హెడ్స్ ను ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టారనమాట. అండర్ గ్రౌండ్ సబ్మెరైన్స్ లో లోడ్ చేసి పెట్టారు. ఇన్ కేస్ ఏ దేశమైనా మన మీద న్యూక్లియర్ అటాక్ చేసినప్పుడు మనం కూడా వాళ్ళని తిరిగి వెంటనే అటాక్ చేసే విధంగా సిద్ధం చేసి పెట్టారు. మరోపక్క పాకిస్తాన్ మన ఇండియా మీద నిఘా ఉంచడానికి 2025 జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 6 శాటిలైట్స్ ని లాంచ్ చేశారంట చైనా సహాయంతో. పెహల్గాం అటాక్ ముందు 2, ఆపరేషన్ సింధూర్ తర్వాత 4 శాటిలైట్స్ ని పంపించారు. మరి ఏమైనా పీకేఆర్ అంటే పీకింది ఏమీ లేదన్నమాట, అనవసరంగా ఖర్చులు తప్పితే. ఇన్నాళ్ళు ఇతర దేశాల్లో పెంటలు పెట్టిన పాకిస్తాన్ ఇప్పుడు సొంత దేశంలోనే నిప్పు పెట్టుకుందనమాట. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకేలో తీవ్ర ఆర్థిక సంక్షోభం, భారీగా పెరిగిన నిత్యావసర ధరలు, పెరిగిన కరెంటు బిల్లులు, నిరుద్యోగ సమస్యలతో అల్లాడిపోతున్న పీఓకే ప్రజలు ఒక్కసారిగా పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరుగుబాటు మొదలెట్టారు. సో వాళ్ళని అణచివేయటానికి పాకిస్తాన్ ఆర్మీ ప్లస్ పోలీసులు ఇద్దరు కలిసి కనిపించిన వాళ్ళని కనిపించినట్టుగా కాల్చి చంపేస్తున్నారు అనమాట. సొంత వాళ్ళు అనే తేడా లేకుండా ఎవరు అడ్డొచ్చినా సరే వెంటాడి మరి చంపుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అఫీషియల్ గా 50 మంది చనిపోతే అన్అఫీషియల్ గా 200 మంది పైగా చనిపోయారు. సో దీన్ని ఇండియా చాలా తీవ్రంగా ఖండించింది. బంగ్లాదేశ్ రష్యాకి ఒక రిక్వెస్ట్ పెట్టుకుందనమాట. సో మమ్మల్ని కూడా అంటే బంగ్లాదేశ్ ని బ్రిక్స్ కూటమిలో చేర్చుకోండి, దీనికి మీరే అంటే రష్యానే సహాయం చేయాలి చేర్చుకునే విధంగా అనేసి బంగ్లాదేశ్ ఫారిన్ సెక్రటరీ కయూరుల్ రెహమాన్ రిక్వెస్ట్ చేశారు. దీనికి రష్యా కూడా సానుకూలంగానే స్పందించింది. అంటే మేము ఇప్పుడు టెంపరీగా ఏ దేశాన్ని చేర్చుకోవట్లేదు, ఇన్ కేస్ మళ్ళీ స్టార్ట్ చేస్తే అప్పుడు చేర్చుకుంటాంలే అనేసి హామీ ఇచ్చారంట. సో ఇన్ కేస్ బంగ్లాదేశ్ ఈ బ్రిక్స్ కూటమిలో చేరాలి అంటే బ్రిక్స్ లో ఉన్న మిగతా దేశాలతో పాటు ముఖ్యంగా మన ఇండియా ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బ్రిక్స్ కి అధ్యక్ష దేశంగా మన ఇండియా ఉందన్నమాట. మరి ఇండియా దీనికి ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి. మరోపక్క చైనా రష్యా ప్రతిపాదించిన రిక్ కూటమి అంటే బ్రిక్స్ లాగానే సపరేట్ గా రష్యా, ఇండియా, చైనా కలిసి ఒక కూటమిగా ఏర్పాటు చేయడానికి చైనా మద్దతు ప్రకటించింది. మరి ఇండియా దీని మీద ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. తమిళనాడు సీఎం విజయ్ గారు చెన్నైలో మహిళల భద్రతకు సంబంధించి సింగపిన్నై అనే సపరేట్ పోలీస్ ఫోర్స్ ని ప్రారంభించారు. మహిళలు, చిన్నపిల్లలపై జరిగే నేరాలను అణిచివేయడానికి ఏర్పాటు చేసిన ఆల్ ఉమెన్ పోలీస్ యూనిట్ అన్నమాట. వెస్ట్ బెంగాల్లో టీఎంసీ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీలో 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ మమతా బెనర్జీ చెప్పిన వాడిని కాకుండా టీఎంసీ బహిష్కరించిన ఎమ్మెల్యే రీతా బత్రా బెనర్జీని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. అలాగే ఎంపీలలో కూడా 29 లోక్సభ ఎంపీలలో 20 మంది, 13 రాజ్యసభ ఎంపీలలో 9 మంది బీజేపీకి సపోర్ట్ చేయాలనేసి చూస్తున్నారు. దీనికి సంబంధించి నిన్న సీఎం సువేందు అధికారితో చర్చలు కూడా జరిగాయి. రేపు మాపు బీజేపీలో చేరిపోతారా లేకపోతే ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తారా అనేది చూడాలి. ఇదిలా ఉంటే ఇవాళ మమతా బెనర్జీ ఇంట్లో సిఐడి సోదాలు చేసింది. రీసెంట్ గా ఈ టీఎంసీ 60 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి సిగ్నేచర్స్ ని ఫోర్జరీ చేశారని చెప్పి కేసులు నమోదయ్యాయన్నమాట. సో దానికి సంబంధించే ఆవిడ ఇంట్లో సోదాలు చేశారు. మరి ఆవిడని అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.
అది లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ అప్డేట్స్ అయితే ఇవి. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటా. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ అప్డేట్స్ అయినా ఇంటర్నేషనల్ ఇష్యూస్ అయినా మీ దాకా రావాలంటే పగడాల జంక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.